అక్కడ పౌలు గారు ఏమంటున్నాడో చూడండి. పౌలు అతన్ని చూచి సున్నము కొట్టిన గోడ ఏమంటున్నాడు? నీవు కూడా ఈ దినాన్ని ఏ విధంగా ఉన్నావు? సున్నము కొట్టిన గోడ, సున్నము కొట్టిన సమాధులు, సున్నము కట్టిన వ్యక్తులు. అంటే వారిలో ఏమీ లేదనమాట. మంచి మనసాక్షి లేదు. మార్పు చెందిన వ్యక్తులుగా లేరు, వాళ్ళు మారినటువంటి వ్యక్తులుగా లేరు. కానీ ఏ విధంగా ఉన్నారు? సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. సున్నము కొట్టిన గోడ అంటున్నాడు. ఎంత ధైర్యం! ఎక్కడి నుండి వచ్చింది ధైర్యం? దేవుడు తనలో ఉన్నాడు. తన మనసాక్షి మంచిగా ఉంది, తన విశ్వాసం దృఢంగా ఉంది. ఎవరు ఏది చేసినప్పటికీ నాకు భయం లేదంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అంటున్నాడు. నువ్వు సున్నము కొట్టినటువంటి గోడ అంటున్నాడు. ఒక ప్రధాన యాజకుని బట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా తన అధికారులను దూషించకూడదు. అయినప్పటికీ నా మంచి మనస్సాక్షిని, నిజమైన జీవము కలిగిన దేవుని మాటలు చెప్తుంటే నువ్వు నమ్మటం లేదు, నువ్వు సున్నము కొట్టినటువంటి గోడ అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాన్న ఆ దినాన్న అపోస్తలుడైన పౌలు అక్కడ అధికారిని అంటున్నాడు. కానీ ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనసాక్షి మారిందా? మంచి మనసాక్షిగా ఉందా? లేకుంటే నీవు సున్నము కొట్టిన గోడలాగానే ఉన్నావా? పైకి భక్తి కలిగిన వారిగా ఉండొచ్చు, పైకి చాలా విశ్వాసంగా ఉండొచ్చు, మందిరానికి రావచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు. కానీ నీ హృదయము సున్నము కొట్టిన గోడలాగా ఉండకూడదు. పైకి భక్తిగా కనబడి లోపల శక్తి లేనటువంటి వారుగా ఉండకూడదు. శక్తి కలిగిన వారుగా ఉండాలంటే నీలో ఏముండాలా? మంచి మనస్సాక్షి ఉండాలి. పోయిన వారం చదువుకున్నాం, మంచి నేలను పడిన విత్తనం ఏదనగా అది భూమిలో పెరిగి ఫలించేటటువంటి చెట్టు, అది మంచి ఫలములు ఫలిస్తుందని వాక్యములో చదువుకుందాం. పోయిన వారం కదా చదువుకున్నాం. ఇంకా ఎలాంటి వారంట? రకరకాలైనటువంటి వారిని గురించి మనం చదువుకున్నాం. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు కాలేబు, మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు. పంపించినటువంటి 12 మందిలో కూడా నమ్మకంగా మంచి మనస్సాక్షి కలిగి ఉన్నది ఉన్నట్టుగా చెప్పినటువంటి వ్యక్తి. నీవు కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వు సున్నము కొట్టిన గోడలాగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. సున్నము కొట్టినట్టు గోడలాగా, ఇల్లులాగా నువ్వు ఉండకూడదు. నీ కుటుంబం ఉండకూడదు, నీ బిడ్డలు ఉండకూడదు. ఎందుకనగా దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు. మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలా? మనం పరిశుద్ధులుగా ఉండాలంటే మంచి మనస్సాక్షిని కలిగిన వారంగా ఉండాలా? మంచి మనస్సాక్షి కలిగిన వారంగా ఉండాలంటే దేవుని మాట వినాలా, ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలా, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలా, ఆయనకి ఇష్టలుగా ఉండాలా, ఆయన మాట వినేవారిగా ఉండాలా, మన ప్రార్థన ఆలకించేటట్టుగా ఉండాలా, మనకు ప్రతిఫలమని ఇవ్వాలా, మన బాగు చేయాలా, మనల్ని స్వస్థపరచాలా, మన సమస్యలను తీర్చాలా, మన కుటుంబంలో అవసరతలు అక్కరతలు అన్నిటిని కూడా తీర్చి మనందరినీ కూడా సంతోషింపచేసి ఆనందింపచేయాలంటే నీకును నాకును మంచి మనసాక్షి ఉండాలా. అప్పుడే దేవుడు గొప్ప మేలు ఉపకారం చేసే దేవుడు. అందు గురించి అంటున్నాడు, మీ సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏమి లేదనమాట, అతనికి మంచి మనసాక్షి లేదు. మంచి మనసాక్షి లేని వారిని ఏం చేస్తాడు? దేవుడు కొడతాడు. జాగ్రత్త. మనం ఎన్నో రావచ్చు, ఎన్నోసార్లు ప్రార్థన చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు. మంచి మనస్సాక్షి లేకుంటే దేవుడు తప్పుకోకుండా కొడతాడు అంతే. మన ఇంట్లో పిల్లలు ఉండొచ్చు చాలామంది. మంచి పనులు చేయకపోతే ఏం చేస్తాం? మనము ఎడాపడ కొడతాం. ఎందుకంటే వీడి మంచి పనులు చేయట్లేదని. దేవుడు కూడా అంతే. దేవునికి మనము కుమారులము, కుమార్తెలము, బిడ్డలము. మనల్ని బాగు చేయాలా, మన బ్రతుకుల్ని బాగు చేయాలా, మన జీవితాల్ని బాగు చేయాలా, మన కుటుంబాలని బాగు చేయాలంటే దేవుడు మనల్ని కొట్టాలి. ఎందుకు కొడుతున్నాడు అని ఆలోచన చేస్తే నువ్వు సున్నము కొట్టిన గోడలాగా ఉన్నావు. నీలో మంచి మనసాక్షి లేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు మంచి మనసాక్షి కలిగి ఉండాలా, నువ్వు సున్నము కొట్టిన గోడలాగా ఉండకూడదు. అందు గురించి అంటున్నాడు, దేవుడు నిన్ను కొట్టును అంటున్నాడు. దేవునితో కొట్టించుకునే వారంగా ఉండకూడదు.
దేవుడు మేలులు పొందుకునే వారిగా ఉండాలా, దేవుడు దీవెనలు పొందుకునే వారిగా ఉండాలా, ఆయన స్వస్థపరిచేవారిగా ఉండాలా, ఆయన మనల్ని బాగు చేసేవారిగా మనం ఉండాలా, మన స్థితిగతులను మార్చే విధంగా మనం జీవించాలా. దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుని మాటలు విననటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఏ విధంగా ఉన్నారో చూసినట్లయితే ఇక్కడ చూడండి, అదే కంటిన్యూ చేద్దాం. అక్కడ దేవుడు నిన్ను కొట్టును అని ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టునాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలుచున్న వారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించుచున్నావా అని ప్రశ్న వేశారు. లెక్క ప్రకారముగా, ధర్మశాస్త్ర ప్రకారముగా దేవుని ప్రధాన యాజకుడిని ఏం చేయకూడదు. కానీ ఏ విధంగా ఉన్నాడు అతను? సున్నం కొట్టిన గోడలాగా ఉన్నాడు. అంటే దేవునికి ఇష్టడుగా ఉన్నాడా, ఇష్టడుగా లేకుండా ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? బోధ చేస్తున్నాడు. ప్రధాన యాజకుడు బోధిస్తున్నాడు వాక్యం. ధర్మశాస్త్రాన్ని బోధించేవాడి హృదయమే సరిగా లేకపోతే, వాడికి మంచి మనసాక్షి లేకపోయినట్లయితే సామాన్యులకి ఏముంటుంది? అందు గురించి అంటున్నాడు. ఎందుకనగా పౌలు అతను చూసినప్పుడు ఏ విధంగా కనపడ్డాడంటే సున్నము కొట్టిన గోడలాగా కనపడ్డాడు. మంచి మనసాక్షి లేదు. కారణం ఏంటంటే అపోస్తలుడు అంటే పౌలు చేసినటువంటి తప్పిదములు ఏంటి? ఏ తప్పిదము అక్కడ కనపడలేదు. అంటే ఏ తప్పిదము కనపడినప్పుడు శిక్షించాలా? ఏమన్నాడు? అతనిని కొట్టండి అన్నాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన నీవు నేను కూడా, మనం కూడా మంచి మనసాక్షి కలిగి ఉండాలా. ఒకవేళ బోధ చేసేటటువంటి నేనైనా మంచి మనసాక్షి లేకపోయినట్లయితే నేను కూడా సున్నమ కొట్టిన గోడలాగానే ఉంటా. నేను దేవుడు నన్ను కూడా ఏం చేస్తాడు? కొడతానా? కొట్టడా? కొట్టాడు. ఎంతోమందిని కొట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను మనము ఆయన దృష్టిలో పురుగు లాంటి వాళ్ళం. మనం జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే, మంచి మనసాక్షి లేకుండా ఉండకపోయినట్లయితే, దేవుని బిడ్డలుగా లేకపోయినట్లయితే, దేవుని మాట వినకపోయినట్లయితే దేవుడు మనల్ని కొడతాడు తప్పకుండా. ఎందుకనగా తండ్రి శిక్షించు కుమారుడు ఏం చేస్తాడు? బుద్ధిమంతుడు అవుతాడు. శిక్షించకపోతే బుద్ధిహీనుడు అవుతాడు. శిక్షించినట్లయితే బుద్ధిమంతుడు అవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను నన్ను శిక్షించి ఏ విధము చేతనైనా మంచి మనసాక్షి కలిగిన వారుగా చేయాలనే దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన. కాబట్టి నీవు నేను మనమందరం కూడా మంచి మనసాక్షి కలిగినటువంటి వారమై దేవుని మాట వినేవారిగా, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవారిగా, దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నటువంటి దేవాది దేవుడు అంటున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. దేవునికి మనము మంచి మనసాక్షి కలిగిన వారమై ఉండాలంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మధ్య వచనంలో ఒక మాట చదువుకుందాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు ఎవరు? ఎవరైనా తప్పిపోయినట్లయితే, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నట్లయితే, నీవు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తివైతే, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడివైతే, నువ్వు చేయవలసింది ఏంటంటే మీలో ప్రతివాడు తానును శోధించబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. దేవునికి మహిమ కలుగును గాక. మంచి మనసాక్షి కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? పాడైపోయిన ఏం చేయాలా? బాగు చేయాలా. చెడిపోయినోడిని ఏం చేయాలా? బాగు చేయాలా. మంచి మార్గంలో నడిపించేటట్టుగా చేయాలన్నమాట. మంచి ఉద్దేశంగా నడిపించేటటువంటిగా చేయాలా. వాడిని చడిపించి వాడిని బాగు చేసి వాడికి బుద్ధి చెప్పి వాడికి గద్ది పెట్టి దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా చేయబడి, దేవుని రక్తం చేత కడగబడి మంచి మనసాక్షి కలిగినటువంటి వ్యక్తిగా చేయాలని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఎవరు వీళ్ళు చేసేది? దేవుని ఆత్మ పొందినటువంటి, స్పష్టంగా రాయబడింది. చూడండి అక్కడ, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును. ఏ సంబంధం కలిగిన వాడు? దేవుని ఆత్మ సంబంధులమైనటువంటి మనం.
మంచి మనస్సాక్షి కలిగిన వారంగా ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఒకటి చెడిపోతుంటే ఏం చేయాలి? వాడిని ఏ విధం చేతనైనా బాగు చేయాలి. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినటువంటి వారిని, మంచివారిని, ధనవంతులను తీసుకొచ్చాడా లేకుంటే మంచివారిని తీసుకొచ్చాడు? ఎవరిని తీసుకొచ్చాడు? ఆయన బిడ్డలుగా అందరూ పాడైపోయినటువంటి వారే, అందరూ నశించిపోయి. అందుగురించే ఆయనకు గొప్ప పేరేంటే నశించిపోయిన దాన్ని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చెను అని చెప్పబడినటువంటి మాట స్వచ్ఛమైనటువంటిది. ఎవడైతే చెడిపోతున్నాడో వాడు చెడిపోయినాడిని బాగు చేయాలి. అదే మంచి హృదయం కలిగినటువంటి లక్షణం, మంచి మనసాక్షి కలిగినటువంటి వాడి లక్షణం. ఒకడు తాగుతున్నాడంటే వాడిని అపహసించకుండా, అరే తాగితే నువ్వు నశించిపోతావురా, నువ్వు నరకానికి పోతావురా, నువ్వు తాగుడు మానుకోవాలరా, నీ బతుకు మార్చుకోవాలని, జీవితాన్ని మార్చుకోవాలని వానికి బోధించి వాడిని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి వాడిని మార్చే పనే మంచి హృదయం కలిగినటువంటి వాడి లక్షణం. మన బోధ ఎందుకు చేస్తున్నామంటే మనుషులను మార్చడానికి, వారి జీవితాల్ని మార్చడానికి, వారి బ్రతుకుల్ని మార్చడానికి, వారి స్థితిగతుల్ని మార్చడానికే దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. మనల్ని కూడా అలాంటి మనసు కలిగి చేసి, మంచివారినిగా చేసి, మంచి మనసాక్షి కలిగిన వారిగా చేసి, చెడిపోయినటువంటి వారిని, పడిపోయినటువంటి వారిని, తిరిగిబోతుల్ని, తిండిబోతుల్ని, దూరంగా ఉన్నటువంటి వారిని, చీకటిలో ఉన్నటువంటి వారిని, అంధకారంలో ఉన్నటువంటి వారిని, బంధింపబడినటువంటి వారిని అందరిని కూడా విడిపించి వారికి మంచి మనసాక్షి కలిగే వారినిగా మనము చేయటమే మనం పని. వారిని అసహించుకోవటం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఈ పని చేసేది? ఎవరు ఈ పని చేసేది? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు చేయవలసినటువంటి. సేవకుడు చేయాలా? విశ్వాసులు చేయాలి. అపోస్తులుడైన పౌలు చేయాలా? తిమోతి చేయాలా? సంఘాలన్నీ కూడా కొరింథీ సంఘం చేయాలా? ఎఫెసీయుల సంఘం చేయాలా? ఆయన రాసిన ప్రతి పత్రికలో కూడా మంచి మనసాక్షి కలిగి మనము నశించిపోయేవాడిని ఆయనలోనికి తీసుకురావాలని హెచ్చరిక చేస్తున్నటువంటి దేవాది దేవుడు. అదే మంచి మనసాక్షి అంటే. ఎవరన్నా తీసుకుని వచ్చావా నీవు దేవుని సన్నిధికి? లేకుంటే నీ కుటుంబాన్నన్నా నువ్వు బాగు చేసుకున్నావా? లేకుంటే సున్నం కొట్టిన గోడలాగా ఉన్నామా మనం? దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన దృష్టి నుంచి చూస్తున్నాడు, మనల్ని పరిశీలన చేస్తున్నాడు. మన బ్రతుకులకు తెలుసు, మన జీవితాలు తెలుసు, మన భర్తల సంగతులు తెలుసు, మన భార్యల సంగతులు తెలుసు, మన బిడ్డల సంగతులు కూడా ఆయనకు తెలుసు. ఒకవేళ ఆయన మనల్ని ఏమంటున్నాడు? నా కుమారుడా, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని నన్ను అంటున్నాడా? నా కుమార్తె చాలా నమ్మకంగా ఉన్నావు అని నిన్నంటున్నాడా? నా కుమారుడా, నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, అప్పగించిన పని నమ్మకంగా చేస్తున్నావు, మంచి మనసాక్షి కలిగిన వాడుగా ఉన్నావని నిన్నంటున్నాడా? మనల్ని అంటున్నాడా? లేకుంటే సున్నమ కొట్టిన సమాధి దేవుడు నిన్ను కొట్టునుగాక అంటున్నాడా? ఏ విధంగా ఉన్నాం మన జీవితాలు, మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి? మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం? అసలు దేవుని వాక్యాన్ని ఎందుకు వింటున్నాము? వినటం మట్టుకే విని వదిలేస్తున్నామా? వదిలేస్తే నీకు నాకు మనకి ప్రయోజనం ఏంటి? అసలు నేను చేసే బోధకు ప్రయోజనం ఏంటి? మీరు వినేదానికి ప్రయోజనం ఏంటి? ఈ ప్రయాసంతా ఎందుకు? ఇది దేవుడు అంటున్నాడు, మన బ్రతుకుల్ని, మన జీవితాలని, మన కుటుంబాలని మార్చి ఆయన బిడలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన సొత్తుగా, ఆయన జనాంగంగా చేసుకొని మంచి బ్రతుకు బ్రతికి ఈయన మనుషులందరిలో మంచివాడు అనిపించుకోవాలా? వీరు చాలా మంచి కుటుంబం అనిపించుకోవాలా? చాలా మంచి కుటుంబం అని దేవుడు అనాలా? ఇంకోరెవనాలా? మనుషులు కూడా అనాలా? అందుగురించి అంటే దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నేను మంచి మనసాక్షి కలిగిన వాడుగా నేను నడుచుకొనిచున్నాను. ఒకవేళ మనుషులందరూ ఎదుట మంచి మనసాక్షి కలిగిన వాడుగా నువ్వు నడుచుకొని దేవుని ఎదుట నడుచుకోకపోయినట్లయితే దేవుడు ఏమంటాడు? నువ్వు సున్నము కొట్టిన గోడ అంటాడు, నువ్వు సున్నము కొట్టిన సమాధి అంటాడు. అంటే లోపలేముందనమాట? మురికి ఉందన్నమాట, లోపలేముందనమాట? కంపు వాసన ఉందన్నమాట. అంటే నీ జీవితము మార్చబడలేదు, నీ స్థితిగతి మార్చబడలేదు, నీ కుటుంబము మార్చబడలేదు. నువ్వే మార్చబడిపోతే నీ బిడ్డలేం మార్చబడతాడు? నీ బిడ్డలేం మేలు పొందుకుంటారు? ఎలాంటి మంచి మనసాక్షి కలిగి ఉంటారు? అందుగురించి దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నీకు ఉపదేశం చేస్తున్నాను, నువ్వు పవిత్రమైనటువంటి హృదయమును, మంచి మనసాక్షి కలిగిన వాడిగా, నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడిగా ఉంటేనే నువ్వు దేవుని కుమారుడుగా, కుమార్తెగా చేయబడతావు, లేకుంటే నీవు చేయబడ్డావు. చూడండి, దేవుని మాటలు చూసినట్లయితే యూదా పత్రిక చూడండి, యూదా పత్రికలో 1వ అధ్యాయం 24-25 వచనం చూడండి.
తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ములను దోషులుగా నిలబెట్టుటకును. ఎందుకంట మంచి మనసాక్షి కావాల్సింది? మంచి మనసాక్షి ఉన్నవాళ్ళు ఏం చేస్తారంట? తొట్టిల్లిపోరట. ఏం చేస్తారు చెప్పండి? తొట్టిల్లిపోవటం ఏంటి? విశ్వాసులు అయ్యండి కూడా, భక్తిపరులు అయ్యండి కూడా, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, ఏదైనా ఇరుకులు వచ్చినప్పుడు, ఎలాంటి శోధనలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? కొంతమంది పడిపోతారు. దాన్నే తొట్టిల్లిపోవటం అంటున్నాడు దేవుడు. అందుగురించే ఇక్కడ అంటున్నాడు, తొట్టిల్లకుండా మిమ్మును మీరు కాపాడుకోవాలా. నీవు నిన్ను కాపాడుకోవాలంటే, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలంటే, నీకును నీ కుటుంబానికి ఏం కావాలా? మంచి మనస్సాక్షి కావాలా. అలానాడు మంచి మనస్సాక్షి కలిగిన వారు ఒకసారి ఆదికాండంలో చూసుకుంటూ వస్తే ఎంతమంది మంచి మనస్సాక్షి కలిగిన వారు ఉన్నారు కుటుంబాల్లో? నోవాహు కుటుంబము మంచి మనస్సాక్షి కలిగిన వారుగా ఉన్నారు. అందుచేతనే అతను మిమ్మల్ని కాపాడుకుంటే వారిని వారు ఏం చేసుకున్నారంట? కాపాడుకున్నారు. ఎవరు? నోవాహు కుటుంబం మాత్రమే వారికి వారు కాపాడుకున్నారు. అంటే వారు మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారుగా ఉన్నారు, దేవునికి విధేయులైనటువంటి వారుగా ఉన్నారు, దేవుని బిడ్డలుగా ఉన్నారు, దేవుని జనాంగంగా ఉన్నారు, దేవుని సొత్తుగా ఉన్నారు. ప్రియులారా, వారి మనసంతా మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారిగా 120 సంవత్సరాలు బోధించి వినినా వినకపోయినా, వారు వచ్చినా రాకపోయినా, ఏది చేసినప్పటికీ ఆఖరి వరకు కూడా మంచి మనస్సాక్షి కలిగిన వారి దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నారు. వారు దేవుని మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారు. ఇక్కడ అందు గురించి అంటున్నాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొనటానికి మాత్రమే మీరు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని జాగ్రత్త పరచుకోవడానికి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా. మీ బిడ్డలు ప్రయోజకులు కావడానికే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా. నీ కుటుంబం దీవించబడడానికే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా. నీ సంతానము దీవించబడడానికి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. నీకున్నదంతా దీవించబడటానికి నీవును నీ ఇంటి వారందరూ మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. అందుగురించే యెహోషువ అంటున్నాడు, మీరందరూ విడిచిపెట్టినా, మీరందరూ పోయినా కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము, యెహోవాను సేవించదమని అంత గట్టిగా దృఢంగా చెప్తున్నాడంటే ఏ కలిగినటువంటి వాడు అనమాట? మంచి తనొక్కడేనా కాదు, తన కుటుంబం అంతా మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారు. అలాంటి మంచి మనస్సాక్షి కలిగిన వారు అయితే ఎవరి ముందు నిలబడాలంట? మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ములను నిర్దోషులుగా నిలబెట్టడానికి. మంచి మనస్సాక్షి కలిగి ఉన్నవారు ఏం చేస్తారంటే తన మహిమలో నిర్దోషులుగా నిలబడగలుగుతారు. ఎవరి ముందు? దేవుని ముందు. లేకుంటే నిలబడగలం ఆయన ముందు? ఎట్లా కనబడతాం ఆయనకి? సున్నము కొట్టినా గోటలాగా కనపడతాం. ఎట్లా కనబడతాం? సున్న కొట్టిన సమాధులు కనబడతాం. ఎట్లా కనబడతాం? అవిశ్వాసులుగా కనబడతాం. ఎట్లా కనబడతాం? దేవుని మాట విననటువంటి వారుగా కనబడతాం. ఎట్లా కనబడతాం? దేవునికి విధేయులు కానటువంటి వారుగా కనబడతాం. అందు గురించే దానికి విననటువంటి వారి పేరేంటంటే సున్నము కొట్టిన గోడ. వారిలో ఏమి లేదనమాట, మంచి మనసాక్షి లేదు. మంచి మనస్సాక్షి లేని వారు ఏం చేస్తారు? దేవుని మాట వినరు. ఒకరిని చూపిస్తాను చూడండి. ఆదికాండం చూడండి 4వ అధ్యాయం 9వ వచనంలో చదువు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని ఎవరు అడిగారు ఈ మాట? దేవుడు. ఎవరిని అడిగారు? కయ్యూని అడుగుతున్నాడు. కయ్యూనికి ఏ మనస్సాక్షి ఉందన్నమాట? ఒకవేళ మంచి మనస్సాక్షి ఉందనుకోండి, కయ్యూను దేవునితో ఏ సమాధానం చెప్పాలా? నా తమ్ముడు ఫలానా దగ్గర ఉన్నాడయ్యా, అక్కడ ఉన్నాడు, అక్కడ వెళ్ళి చూడు అనాలా. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి. 4:9 చదువు. కయ్యూను అడగగా అతడు నేను ఎరుగును, నా తమ్ముడు నేను కావలి కాడనా నేను. ఏమంటున్నాడు? ఏ మనస్సాక్షి కలిగినాడు అనమాట? ఏ మనస్సాక్షి కలిగిన వాడు చెప్పండి? చెడ్డ మనస్సాక్షి కలిగిన వాడు. ఎలాంటి వాడు అనమాట? సున్నము కొట్టిన గోడ లాంటి వాడు అనమాట. ఒకవేళ దేవుడు వచ్చే ఈ దినాన ఈ సమయంలో నిన్ను అడుగుతున్నాడు, నా కుమారుడా ఏడి నీ భర్త ఏది, నా కుమార్తె నీ భర్త ఎక్కడున్నాడు, నీ బిడ్డలు ఎట్లా ఉన్నారు, బాగున్నారా అని ఒకవేళ ప్రశ్న వేసాడు అనుకోండి. లేకుంటే నా కుమారుడా నీ భార్య ఎట్లా ఉంది, నీ పిల్లలు ఎట్లా ఉన్నారని ప్రశ్న వేశారు అనుకోండి. ఏం చెప్పాలి నువ్వు? ఏం చెప్తావు సమాధానం? ఏమంటున్నాడు కయ్యను? ఏమంటున్నాడు? నేను వానికి కావలివాడనా అంటున్నాడు దేవునితో. ఏ మనస్సాక్షి అనమాట? చెడ్డ మనస్సాక్షి, దుష్ట మనస్సాక్షి. మనస్సాక్షి లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడు మాటల్లే లెక్క చేయలేనటువంటి స్థితి. ప్రియులారా,
దేవుడి దినాన మనతో హెచ్చరిక చేసేది ఏంటంటే కయ్యనులాగా ఉండొద్దు. దేవుడు మాట్లాడినప్పుడు అయ్యా నా బ్రతుకుని మార్చుకుంటా, నా జీవితాన్ని మార్చుకుంటా, నా కుటుంబాన్ని మార్చుకుంటా, నా మనసును మార్చుకుంటా, నా హృదయాన్ని మార్చుకుంటా, నా తలంపులు మార్చుకుంటా, నా ఆలోచనలు మార్చుకుంటా, నా జీవితాన్ని మార్చుకొని ప్రభా నేను మంచి మనసాక్షి కలిగినటువంటి వాడినిగా నీ ముందు నిలబడటానికి నాయన నేను నీ శక్తితో నీ మహిమతో నింపు నాయన అని నువ్వు సమాధానం చెప్పినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా మెచ్చుకుంటాడో దేవుడు, ఎంతగా దీవిస్తాడో, ఎంతగా ఆశీర్వదిస్తాడో. చూడండి, మంచి మనసాక్షి కలిగిన వారు ఎట్లా ఉన్నారు, మంచి మనసాక్షి లేనటువంటి వారు ఏ విధంగా ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను వానికి నేను కావలివాడునా అంటున్నాడు. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనగా అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముడి రక్తం యొక్క స్వరము నీళ్ళలో నుండి నాకు మొరపెట్టి నువ్వు చేసిన పని ఏంటి అంటున్నాడు. మంచి మనసాక్షి కలిగిన వాడైతే ఏం చేయాలా? తమ్ముడిని చంపుతాడా? చంపడు. దేవునికి అబద్ధం చెప్తాడా? చెప్పడు. దేవుడిని మోసం చేస్తాడా? చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను కూడా మనం కూడా దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. నా కుమారుడా, నీ బ్రతుకును మార్చుకున్నావా? నీ జీవితాన్ని మార్చుకున్నావా? స్థితిగతిని మార్చుకున్నావా? లేకుంటే కయ్యన్లాగా ఉన్నావా? నువ్వు నీ దినాన్నే మార్చుకో అంటున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్యా, నీ ఘనపాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మంచి మనసాక్షిని గురించి మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఒకప్పుడు నీకు దూరంగా ఉన్నప్పుడు, నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మార్చి ప్రభా, తన మనసు మార్చి, నా హృదయాన్ని మార్చి, తన తలంపులు మార్చి, తన ఆలోచనలు మార్చి నీ కుమారుడిగా చేసుకుని ప్రభా మంచి మనసాక్షి కలిగినటువంటి వ్యక్తిగా జీవించడానికి అనేకమైనటువంటి సమస్యల గుండా ముందుకు తీసుకుని వెళ్ళి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించిన దేవాది దేవుడు, ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా మా మధ్యలో ఉండి మాతో మాట్లాడినటువంటి దేవాది దేవుడు, మా బ్రతుకుల్ని మార్చి, మా జీవితాల్ని మార్చి, మా కుటుంబాలని మార్చి, మా బిడ్డలను మార్చి, మా సమస్తాన్ని మార్చి ప్రభ మాకు మేలు చేయాలని, మాకు ఉపకారం చేయాలని, మమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, నీ మహిమలో మమ్మల్ని నిలబెట్టాలని ప్రభ, మమ్మల్ని శక్తిమంతులుగా బలవంతులుగా చేయాలని ప్రభ, బలా నమ్మకమైనటువంటి కుమార్తె కుటుంబము అనిపించుకోవాలని ప్రభ మాకు ఉపదేశం చేసిన దేవాది దేవ, నీ ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయమును, మంచి మనసాక్షియు, నిష్కపటమైనటువంటి విశ్వాసము ప్రతి వారికి కావాలని మాకు ఉపదేశం చేస్తున్న దేవా, అట్టి ఉపదేశాలు మేము విని, మేము తర్పీదు చేసిన ఆయన, మేము నేర్చుకుని ప్రభా నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా జీవించి మీరు దాచి ఉంచిన దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు నూరుదంతులుగా, వేదంతులుగా పొందుకొని నిత్యము నేను మహింపచ్చి గణపచ్చి హెచ్చించే బిడ్డలుగా చేసి మా అందరి ద్వారా మీరే ఘనతామహిమ పొందుకుంటారని మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరగా రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. మా అడ్రస్ సియోను ప్రార్థనా మందిరము, ప్లాట్ నెంబర్ 46, ప్రేమనగర్, మియాబీస్పేట్, మియాపూర్, హైదరాబాద్ 5,49,000. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. మా వెబ్సైట్ www.sionupraytower.com. మరలా ఇదే సమయంలో అందరం కలుసుకుందాము. దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.